దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన క్రీస్తు పేరిట శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినమందు మనము లేఖనముల నుండి ఒక వాక్య భాగమును ధ్యానించుకుందాం. మార్కు గారు రాసిన సువార్త, మార్కు సువిశేషం 7వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు. మార్కు సువార్త 7వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు. మార్కు எழுதின சுவிசேஷம் 7வது அதிகாரம் 1 முதல் 13 வசனங்களை நாம் வாசிப்போம். యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనము చేయట చూచిరి. పరిసయ్యులను యూదుల అందరూ పెద్దల పారంపర్యాచారాలను బట్టి చేతుల కడుగకుంటేనే గాని భోజనము చేయరు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనము చేయరు. ఇదిగాక గిన్నెలను, కుండలను, ఇతడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించేవారు. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను, నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాల చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయన అడిగి, అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పింది, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్యాచార్యమును గైకొనుచున్నారు. మరియు ఆయన, మీరు మీ పారంపర్యాచార్యమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదు. నీ తల్లిదండ్రులను గణపరచువలననియు తండ్రినైనను తల్లినైనను దూషించు వానికి మరణ శిక్ష విధింపవలననియు మోషే చెప్పెను కదా. అయినను మీరు అప్పుడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజన మగునది ఏదో అది కోర్బాను అనగా దేవార్పితమని చెప్పినడలా తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమీ చేయనియక మీరు నియమించిన మీ పారంపర్యాచారం వలన దేవుని వాక్యములు నిరర్ధకము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పెను. చదవబడిన వాక్యము దేవుడు దీవించుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క అధ్యాయములో మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగములో మనమందరము కూడా అనేక సార్లు మన జీవితంలో ఈ యొక్క సందర్భాన్ని வினி ఉంటాం. எனக்கு அன்பானவர்களே, நாம் வாசித்ததான இந்த மார்க்கு எழுதின சுவிசேஷத்தில் இந்த 7வது அதிகாரத்தை குறித்து நாம் அநேக தடவை நம்முடைய வாழ்க்கையில் இந்த எழுதப்பட்டதான இந்த வசனங்களை நாம் தியானித்திருப்போம், கேட்டிருப்போம். இதனுடைய நோக்கம் என்னவென்று இன்றைக்கு நாம் தியானிக்க போகிறோம். దీని వెనక ఉన్నటువంటి ఉద్దేశముల గురించి దేవుడు రాయించిన కార్యములను మనము ఈరోజు ఆలోచన చేసుకుందాం. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తుల వారు ఆనాడు మరి సంఘములో బోధిస్తున్నటువంటి శాస్త్రులైన పరిసయ్యులతో మాట్లాడుతున్నాడన్నది మొదట మనం గ్రహించుకోవాలి. நாம் வாசிக்கப்பட்டதான இந்த பகுதியிலே ஆண்டவராகிய இயேசு கிறிஸ்து அவர் அந்த நாட்களிலே இருந்ததான சாஸ்திரிகளோடும் பரிசேயர்களோடும் பேசிக்கொண்டிருக்கிறார் என்பதை நாம் முதலாவது புரிந்து கொள்ள வேண்டும். பரிசேயர்கள் என்றால் அந்த நாட்களிலே సభைகளிலே బోధిக்கிறதான బోధకులై కాణపట్టారు. ఈ పరిసయ్యులు అనేటువంటి వారు బోధించేటువంటి ఒక స్థానంలో ఉన్నటువంటి వారు యేసు ప్రభువుతో వచ్చి నీ శిష్యులు చేతులు కడగకుండానే వారు భోజనం చేయుచున్నారు కదా, ఇది మన పారంపర్యానికి విరుద్ధమైనది కదా అన్నట్టుగా ఆయన దగ్గరకు వచ్చి వారి శిష్యుల మీద నేరారోపణ చేస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. எனக்கு அன்பானவர்களே, இந்த பரிசேயர்கள்
ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவிடத்தில் வந்து அவருடைய சீஷர்கள் கை கழுவாமல் அவர்கள் போஜனம் செய்கிறார்கள் என்ற ஒரு குற்றத்தை அவர்கள் மேல் வைக்கிறதான ஒரு சந்தர்ப்பத்தை நாம் இங்கே பார்க்கிறோம். இந்த காரியத்திலே ஒரு காரியம் நமக்கு தெளிவாய் దేవుని వచనం சொல்லுகிறது. ఇక్కడ చదవబడినటువంటి ఈ భాగములో ఒక సందర్భం, ఒక కార్యము మనకు తేటగా కనబడుతుంది. అది ఏంటి అంటే, వీరి యొక్క ఉద్దేశము ఏంటి అంటే, వారు చెబుతున్నటువంటి మాటలను బట్టి వారు ఏదో ఒక పరిశుద్ధతను గురించి అక్కడ వాళ్ళు మాట్లాడట్లేదు. అంటే వాళ్ళు చేతులు కడుగుట వలన వాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలి, లేదంటే పళ్ళెములు కడుగుట వలన ఆ పళ్ళెములు శుభ్రం చేసుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో కాదు. இவர்கள் செய்கிறதான இந்த காரியம், இவர்கள் சொல்லுகிற இந்த காரியம் கைகள் கழுவுகிறதுனாலே தம்முடைய கைகளை சுத்தமாக்குகிறதையோ அல்லது பாத்திரங்களை கழுவுகிறதுனாலே அந்த பாத்திரங்களை சுத்தமாக்குகிற காரியத்தை குறித்து இவர்கள் பேசிக்கொண்டு இருக்கவில்லை. அங்கே நாம் பார்க்கும் பொழுது இவருடைய நோக்கம் என்ன? இவருடைய பிதாக்கள் பின்பற்றி வந்ததான அந்த சடங்கு, அந்த ஆச்சாரங்களை இவர்களும் பின்பற்ற வேண்டும் என்று వలివరుతూ கொண்டிருக்கிறார்கள் என்பதை మాత్రం நாம் புரிந்து கொள்ள வேண்டும். ఇక్కడ మనం చూడగలిగితే వీరు చెబుతున్నటువంటి మాటను బట్టి వీరి యొక్క పితరులు ఆచరించినటువంటి ఆ యొక్క పారంపర్య ఆచారములు వీరేం చేయలేదట, వెంబడించలేదు అన్నది వీళ్ళ యొక్క ఫిర్యాదు. మనకు బాగా అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఈరోజు క్రైస్తవులుగా మనము ఆలోచించుకోవాల్సినటువంటి ఒక సందర్భము, ఈ సందర్భము దేవుడు రాయించడానికి గల కారణము, నేడు ఉన్నటువంటి క్రైస్తవులము మన యొక్క ప్రవర్తన పారంపర్య ఆచారముగా ఉందా, లేదా దేవుడు మన ఎడల కోరుతున్న ఆత్మానుసారముగా ఉందా అని ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి. எனக்கு அன்பானவர்களே, ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவினுடைய நோக்கத்தை இங்கே நாம் தெளிவாய் புரிந்து கொள்ள வேண்டும். இந்த காரியம், அதாவது இந்த நாட்களிலே கிறிஸ்தவ ஜனங்களாகிய நாம் நம்முடைய பிதாக்களுடைய வழிபாடுகளை நாம் பின்பற்ற வேண்டுமா, அல்லது நாம் செய்கிறதான இந்த பக்தியானது அது வழிபாடு, அதாவது நம்முடைய பிதாக்கள் அனுசரித்து வந்ததான அப்படிப்பட்ட ஒரு ஆச்சாரமான ஒரு பக்தியா இருக்கிறதா அல்லது ஆவிக்குரிய பக்தியா இருக்கிறதா என்பதை இன்றைக்கு நாம் இந்த வசனத்தை கொண்டு நாம் ఆలోచించ வேண்டும். ఇక్కడ చూడగలిగితే యేసు క్రీస్తుల వారు ఆయన చెబుతున్నటువంటి మాటను బట్టి ఒక విషయం మనకి తేటగా అర్థమవుతుంది. అది ఏంటి అంటే, మీ పితరుల యొక్క పారంపర్యాచారమును గైకొనుటకు మీరు ఇంతగా ప్రజలని ఇబ్బంది పెడుతున్నారు. కావలసింది మీ పితరుల యొక్క పారంపర్యాచారము కాదు, కానీ దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యమును మీరు తీసివేయటానికి, లేదంటే దేవుని యొక్క వాక్యమును అనుసరించడానికి బదులుగా మీరు దేనిని ఆచరిస్తున్నారు అంటే, పితరుల యొక్క పారంపర్యాచారమును మీరు ఆచరిస్తూ ఉన్నారు అన్నాడు. தேவனுடைய வசனத்தை பின்பற்றுவதை காட்டிலும் நீங்கள் உங்களுடைய பிதாக்களுடைய ஆச்சாரங்களை நீங்கள் என்ன செய்கிறீர்கள்? பின்பற்றி வருகிறீர்கள். எனவே நீங்கள் பின்பற்றுகிறது மாத்திரமல்ல, நீங்கள் ஜனங்களையும் பின்பற்றும்படியாய் அவர்களை நீங்கள் தூண்டுகிறீர்கள் என்று சொல்லி அவர் ஒரு குற்றத்தை ஆண்டவராகிய இயேசு கிறிஸ்து வைப்பதை நாம் பார்க்கிறோம். இன்றைக்கு சமூகத்திலே, கிறிஸ்தவ சமூகத்திலே இப்படிப்பட்ட ஒரு காரியம்தான் நடந்து கொண்டிருக்கிறது என்பதை நாம் புரிந்து கொள்ள வேண்டும் என்று தேவனுடைய வசனத்தை நாம் ధ్యానిపోమాனால் அதை நம்மால் புரிந்து கொள்ள முடியும். దేవుని యొక్క వాక్యమును ధ్యానించుట ద్వారా ఇది మనకు అర్థమవుతుంది. ఈ వాక్యములో మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, క్రైస్తవులముగా ఒకవేళ ఆనాడు ఆ పరిసయ్యులు చేసినటువంటి కార్యములు మనం చేయకపోవచ్చు. இந்த நாட்களிலே நாம் யோசித்து பார்த்தால், அந்த நாளிலே பரிசேயர்கள் செய்ததான அந்த காரியத்தை நாம் செய்யாமல் இருக்கலாம்.
ஆனால் இன்றைக்கு நாம் செய்கிற ஒவ்வொரு காரியத்திலும் நாம் ஆவிக்குரிய நிலைமையில இருக்கிறோமா அல்லது ஆச்சாரமான நிலைமையில இருக்கிறோமா என்பதை இந்த நாளிலே நாம் పురిందు కొల్ల దేవన్ ఇంద నేరத்திலே நம்மோடு కూడా పేసికొండిరుక్கிறார். ఈ రోజు మనము వెంబడిస్తున్నటువంటి ఈ యొక్క క్రైస్తవ జీవితంలో మనం ఆత్మానుసారంగా ప్రవర్తిస్తున్నామా లేదా ఆచారానుసారముగా ప్రవర్తిస్తున్నామా అన్నది మనము దేవుడు ఇచ్చినటువంటి ఈ మాటలను బట్టి ఈ రోజు మనము తెలుసుకోబోతున్నాం ప్రియులారా. కేవలము మనుషులు నియమించినటువంటి ఆచారములు అంటే సంఘములో దేవుని యొక్క వాక్యము తప్ప మనుషులు నియమించిన ప్రతి ఒక్క ఆచారము అన్నది మనము చేసే ఆరాధన కావచ్చు, మనం పాడే పాటలు కావచ్చు, మనం చేసే ఉపవాసములు కావచ్చు, మనం చేసే భక్తి కావచ్చు, ఇది ఏది కూడా ఒక సంఘానిని లేదంటే సంఘములో మనుషులు ఏర్పాటు చేసినటువంటి ఆచారముగా ఉండకుండా చూసుకోవటం చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. நாளிலே சபையிலே நாம் செய்கிற ஜெபமாய் இருக்கட்டும், நாம் செய்கிறதானே ஆராதனையாய் இருக்கட்டும், நாம் பாடுகிற பாடல்களாய் இருக்கட்டும், எதுவானாலும் மனிதனால் ஏற்படுத்தப்பட்ட ஒரு ஆச்சாரமாய் இருக்குமேயானால் அது தேவன் ஏற்றுக்கொள்ளத்தக்கதான ஒரு ஆராதனையாய் இருக்காது என்பதை நாம் இந்த நாளில் புரிந்து கொள்ள வேண்டும். எனவே మనము ప్రతి ఆదివారము సంఘానికి వెళుతున్నాం. ఎందుకు వెళుతున్నాం? సంఘములోకి వెళ్ళి దేవుని ఆరాధన చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? మనము ఉపవాసముతో సంఘములో మనమందరం ఆరాధన చేస్తున్నాం. ఎందుకు చేస్తూ ఉన్నాం అన్నది ఈరోజు చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి. சபையிலே ஒவ்வொரு ஞாயிற்றுக்கிழமையும் நாம் தேவனை ஆராதிக்கிறோம். ஒவ்வொரு ஞாயிற்றுக்கிழமையும் தேவனை நாம் பாடல்களின் மூலமாய் துதிக்கிறோம். ஒவ்வொரு உபவாச ஜெபத்திற்கும் நாம் தேவனுடைய சமூகத்திற்கு செல்லுகிறோம். இது ஆவிக்குரியதா ஆச்சாரமானதா என்கிற காரியத்தை இன்றைக்கு நாம் புரிந்து கொள்ள முயற்சி செய்ய வேண்டும். எப்படி, ఏ విధంగా? ఆదివారము దేవుని యొక్క సన్నిధికి నేను వెళ్ళుతున్నది నా దేవునిని దర్శించటానికి అన్న ఆలోచన నీకు ఉంటే, నీవు ఉదయము లేవగానే నీ యొక్క హృదయము దేవునిది సన్నిధికి వెళ్ళాలన్నటువంటి ఆ యొక్క తపన, ఆ యొక్క దాహము, ఆ యొక్క ఆసక్తి నిన్ను ప్రతి క్షణము కూడా ఉదయము లేవగానే దేవుని కొరకు సిద్ధపడటానికి నీ మనసు సంతోషముతో కూడా నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. தேவனுடைய சமூகத்துக்கு இன்றைக்கு போக வேண்டும் என்று நீ நினைக்கும் பொழுதே உன்னுடைய இருதயம் ஒவ்வொரு நொடியும் உற்சாகத்தினாலே சந்தோஷத்தினாலே இந்த நாளிலே என்னுடைய தேவனுடைய சமூகத்திலே தேவனை நான் காண வேண்டும் என்கிற நோக்கத்தோடு நான் போய்கொண்டிருக்கிறேன் என்ற ஒரு தேவன் மேல் இருக்கிறது அந்த பற்று உன்னை ஏவுமே ஆனால் அதுதான் உண்மையாக ஆவிக்குரிய தேவனை దర్శించిన అనుభవం. అది కాకుండా నువ్వు కేవలము ఈరోజు ఆదివారము కదా, అందుకొరకు నేను సంఘానికి వెళ్ళాలి అని అనుకున్నావు అంటే అది ఆచారం. ఈరోజు సంఘములోకి మనం వస్తున్నది ఆచారముగా వస్తున్నామా, ఆత్మానుసారముగా వస్తున్నామా అన్నది ఆలోచించుకోవాలి ప్రియులారా. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, మీరు మీ పితరుల యొక్క పారంపర్యాచారములను గైకొనుటకు దేవుని యొక్క వాక్యమును ఏం చేస్తున్నారు? నిరర్ధకము చేస్తున్నారు అన్నాడు. நீங்கள் உங்களுடைய பிதாக்களுடைய வாசிப்போமா? 8வது வசனம், நீங்கள் தேவனுடைய கட்டளையை தள்ளிவிட்டு மனுஷருடைய பாரம்பரியத்தை கைக்கொண்டு வருகிறவர்களாய்
கிண்ணங்களையும் செம்புகளையும் கழுவுகிறீர்கள் மற்றும் இப்படிப்பட்ட அநேக சடங்குகளையும் அனுசரித்து வருகிறீர்கள் என்றார். அநேகம் என்று சொன்னால் தேவனை ஆராதிக்கிறதிலும் ஒரு కార్యమాய் కానப்படுகிறது. దేవునిని ఆరాధించుట కూడా ఒక కార్యము. అక్కడ ఏమంటున్నాడు, ఇటువంటి అనేక కార్యములు మీరు చేయుదురు అన్నాడు. ఆనాడు ఆ సందర్భమును బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన వారి యొక్క పరిస్థితిని గుర్తెరిగి మీరు కేవలము మీ చేతులు కడుక్కుంటే లేదా మీ యొక్క పళ్ళెములను కడుక్కుంటే అది మీ యొక్క పారంపర్యాచారాన్ని విడిచిపెట్టకుండా కొనసాగుతున్నాము అని మీరు అనుకుంటున్నారు. ఇక్కడ కావాల్సింది మీ పారంపర్యాచారం కాదు, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సత్యము. అది ఏంటి అంటే మీ నోటిలోకి వెళ్ళేది ఏది కూడా మిమ్మల్ని ఏం చేయదు, అపవిత్రపరచదు. కానీ మీ హృదయంలో నుండి బయటకు వచ్చేదే మనుషులని మీకు అది అపవిత్రపరుస్తుంది అన్నాడు. அதாவது வாய்க்குள் போகிற எதுவுமே உங்களை என்ன செய்யாது, தீட்டுப்படுத்தாதானால் உங்கள் இருதயத்தில் இருந்து வெளிவருகிறது உங்களை தீட்டுப்படுத்தும் என்று ஆண்டவராகிய இயேசு கிறிஸ்து சொல்லுகிறதை நாம் பார்க்கிறோம். எனக்கு அன்பானவர்களே, நாம் அதாவது சடங்காச்சாரமான வாழ்க்கையை நாம் வாழக்கூடாது என்று நினைத்தால் ஒவ்வொரு நாளும் நாம் என்ன செய்ய வேண்டும், దేవునోడు కూడా ఇసైందు వాழ வேண்டும். మన జీవితంలో మనము పారంపర్యాచారమైనటువంటి భక్తి చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే ప్రతిరోజు కూడా మన జీవితంలో మనము దేవునితో కూడా కలిసి బ్రతికేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. వాక్యము సెలవిస్తూ ఉంది. తిమోతి గారికి అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాస్తూ, ఒకసారి చదవండి, మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో 2వ భాగం ఏమని సెలవిస్తుంది అంటే దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకో అంటున్నాడు. దేవ భక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకో. తిమోతికి எழுதின முதலாவது நிருபம் 4வது அதிகாரம் 7வது வசனத்தை நாம் வாசித்து பார்ப்போமேயானால், சீர்கேடும் நமக்கு தேவையான வார்த்தையை மாத்திரம் நாம் வாசிப்போம். கட்டுக்கதைகள் விலக்கி தேவ பக்திக்கு ஏதுவான முயற்சி, தேவ பக்திக்கு ஏதுவான முயற்சி, தேவ பக்திக்கு ஏதுவான முயற்சி பண்ணு. தேவ பக்திக்கு ஏதுவான முயற்சி செய் என்று சொல்லுகிறார். అதாவது తెలుగులో మనం చూడగలిగితే దేవ భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో అంటున్నాడు. దాని అర్థం ఏంటి? సాధకము చేసుకో అంటే దాని నీ జీవితంలో అలవాటు చేసుకోవాలి. దేని విషయంలో? దేవుని భక్తి విషయంలో ప్రతిరోజు కూడా నీకు నీవేం చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలి. సాధకము అంటే ట్రైన్ చేసుకోవాలి. தேவ பக்தி விஷயத்திலே முயற்சி செய் என்கிறதான இந்த வார்த்தை உனக்கு நீயே ஒவ்வொரு நாளும் இதை நீ கற்றுக்கொள்ள வேண்டும். அதாவது தேவ பக்தி விஷயத்தை குறித்து ஒவ்வொரு நாளும் கற்றுக்கொள்ள நீ என்ன செய்ய வேண்டும்? முயற்சி செய்ய வேண்டும். 8వ వచనం చూడగలిగితే శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును, కానీ దైవ భక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదై అయినందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును అంటాడు. ఒక యవ్వనస్తుడు తన శరీరాన్ని బలపరుచుకోవటానికి
తన శరీరాన్ని ఆరోగ్యముగా ఉంచుకోవటానికి ప్రతిరోజు ఏం చేస్తాడు? జిమ్కి వెళ్ళి ట్రైనింగ్ చేస్తాడు. తన శరీరాన్ని కండాలు పెంచుకోవటానికి, ఆరోగ్యంగా పెట్టుకోవటానికి, లేదా ఫిట్గా పెట్టుకోవటానికి ఏం చేస్తాడు? ప్రతిరోజు వెళ్ళి జిమ్కి వెళ్ళి ట్రైనింగ్ చేసుకుంటాడు. కానీ ఈ శరీరము ఒక వయస్సు రాగానే ఏమైపోతుంది? నువ్వు పెంచుకున్న నీ బలము, నీ కండలు, నీ శరీరం అంతా కూడా ఒకరోజు ఏమైపోతుంది? ముడతలు పడిపోతాయి. అంటే మనము ఎంత కష్టపడి మన శరీరాన్ని కొరకు మనము ఎంత గొప్ప వ్యాయామం చేసినా ఒకరోజు వయసు అయిపోగానే అదేమైపోతుంది? ముడతలు పడిపోతుంది. சரீரத்திற்குரிய நாம் செய்கிறதான முயற்சியானது, வாலிப பிள்ளைகள் தங்களுடைய சரீரத்தை ஃபிட்டாக வைத்துக் கொள்ளும்படி, ஆரோக்கியத்தோடு வைத்துக் கொள்ளும்படி ஜிம்முக்கு சென்று அவர்கள் என்ன செய்வார்கள்? அநேக எக்ஸசைஸ் செய்து அவர்கள் தம்முடைய சரீரத்தை ஆரோக்கியமாக வைத்துக்கொள்ள, ஃபிட்டாக வைத்துக்கொள்ள முயற்சி செய்வார்கள். ஆனால் ஒரு நாள் வயது செல்லும் பொழுது, முதியவர்கள் ஆகும் பொழுது அந்த சரீரம் என்னவாகிறது? சுருங்கி போகிறது. அப்படியானால் நீ சரீரத்திற்குரிய செய்கிற இந்த முயற்சியானது ஒரு நாள் வீணாய் போகிறது. ஆனால் ஆத்மாவுக்குரிய பக்தி விஷயத்திலே நீ செய்கிறதான அந்த முயற்சியானது இம்மையிலும் மறுமையிலும் அதுக்கு உனக்கு பிரயோஜனமாய் இருக்கும் என்று வேதவசனம் சொல்கிறது. வாசித்து பாருங்கள், 4வது அதிகாரம் 8வது வசனம். சரீர முயற்சி அற்ப பிரயோஜனம் உள்ளது. தேவ பக்தியானது இந்த ஜீவனுக்கும் இதற்கு பின்வரும் ஜீவனுக்கும் வாக்குத்தத்தம் உள்ளதாகையால் எல்லாவற்றிலும் பிரயோஜனம் உள்ளது. అప్పుడు మన భక్తి ఆదివారానికి సంబంధించిన భక్తిగా ఉండకూడదు. எனவேதான் ஆண்டவராகிய இயேசு கிறிஸ்து சமரியா ஸ்திரீயோடு பேசும் பொழுது அவர் ஒரு காரியத்தை சொன்னார். யோவான் எழுதின சுவிசேஷம் 4வது அதிகாரம் 23வது வசனத்தை நாம் வாசித்து பார்த்தால், 4வது அதிகாரம் 23வது వచనం. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. உண்மையாய் தொழுது கொள்ளுகிறவர்கள் பிதாவை ஆவியோடும் உண்மையோடும் தொழுது கொள்ளும் காலம் வரும். உண்மையோடு தொழுது கொள்ள வேண்டும். கீழே அந்த இப்பொழுதே வந்திருக்கிறது. தம்மை தொழுது கொள்ளுகிறவர்கள் எப்படிப்பட்டவர்கள்? எப்படிப்பட்டவர்களை விரும்புகிறார்? உண்மையாக தொழுது கொள்ளுகிறவர்கள். மனுஷர்களை வேண்டுமானால் நம்முடைய வார்த்தைகளாலே, நம்முடைய செயல்களினாலே நாம் மோசம் போக்க முடியும். ஆனால் தேவனை ஒருபோதும் நாம் ఏమార్చ முடியாது. మనుషులను కావాలంటే మన పై రూపం వలన మనుషులను మనం మోసపరచవచ్చు, కానీ దేవునిని మనము మోసపరచలేము. కనుక దేవుని దగ్గరికి రాగానే మన యొక్క ఆరాధన ఎలా ఉండాలి? యథార్థమైనదిగా ఉండాలి. దానిని దేవుడు కోరుతున్నది. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని ఆలయంలోకి వెళ్ళి, మనకందరికీ తెలుసు ఇశ్రాయేలు ప్రజలకి విశ్రాంతి దినము అన్నది ఎంత విలువైనది అన్నటువంటి సంగతి. ఆ విశ్రాంతి దినములో యేసు ప్రభు దేవాలయంలోనికి వెళ్ళి దేవుని యొక్క వాక్యమును ప్రకటన చేస్తూ ఉంటే ఆయన కంటికి ఒక సహోదరి కనబడింది. ఆమె సుమారు 18 సంవత్సరాలు అపవిత్ర ఆత్మ ద్వారా పీడింపబడుతూ తన యొక్క శరీరం అంతా కూడా వంగిపోయి ఆమె బాధపడుతున్నటువంటి స్థితిని యేసుక్రీస్తు వారు గమనించారు. ఆమె స్థితిని చూసి ఆయన ఆమె నిమిత్తమై ప్రార్థించగానే
ఆమె పరిపూర్ణమైనటువంటి స్వస్థతను పొందుకున్నది. బాగా గమనించాలి. எனக்கு அன்பானவர்களே, ஆண்டவராகிய இயேசு கிறிஸ்து ஒரு ஓய்வு நாளிலே தேவனுடைய ஆலயத்திற்கு அவர் போனபோது அங்கே ஒரு சகோதரியை அவர் காண்கிறார். 18 வருஷமாய் பிசாசினால் கட்டப்பட்ட ஒரு சகோதரி, அவள் கூனான ஒரு சரீரத்தோடு கூட அவதிப்பட்டு கொண்டிருப்பதை அவர் பார்த்த பொழுது அவளுடைய நிலைமையை பார்த்து அவள் மேல் கை வைத்து ஜெபித்து அவளை அவர் சுஸ்தமாக்கினார் என்று வேதம் சொல்லுகிறது. நமக்கு அனைவருக்கும் தெரியும், இஸ்ரவேல் ஜனங்கள் ஓய்வு நாளை குறித்து எவ்வளவு அவர்கள் வைராக்கியமாய் இருப்பார்கள் என்பதை. ஆனால் ஆண்டவராகிய இயேசு கிறிஸ்து அது ஓய்வு நாள் என்றும் தெரிந்தும் கூட அந்த సహోదరికి அவர் సుగத்தை கொடுத்தார். ఆయనకు తెలుసు అది ఒక విశ్రాంతి దినము. ఇశ్రాయేలు ప్రజలు దానిని ఎంత నిష్ఠగా వాళ్ళు అనుసరిస్తున్నారు అన్నది యేసుక్రీస్తు వారికి తెలుసు. అయినప్పటికీ ఆయన ఆ సహోదరికి ఆయన స్వస్థతనిచ్చాడు. ఇప్పుడు బాగా గమనించినట్లయితే ఈ పరిసయ్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఇది విశ్రాంతి దినము కదా, విశ్రాంతి దినమున నీవు ఏ విధంగా ఆమెకు స్వస్థతని ఇస్తావు అన్నప్పుడు ఒక సాధారణమైనటువంటి ఒక మనిషిగా, మంచి దేవుని యొక్క కనికరము కలిగిన ఒక మనిషిగా ఏం ఆలోచిస్తాడు? ఆ పరిస్థితిలో ఆమెకున్నటువంటి కష్టమును ఆలోచిస్తాడా, లేదా ఆమె ఆ పరిస్థితిలో ఉన్నా పర్వాలేదు, ఆమె అలాగే కష్టపడినా పర్వాలేదు, నేను దేవుని ఆరాధిస్తాను అని అనుకుంటాడా? దేవుని బిడ్డలారా, ఈ పరిసయ్యుల యొక్క ఉద్దేశం కూడా ఏంటి అంటే, మాకు మనిషి కంటే విశ్రాంతి దినమే మాకు శ్రేష్టము. అంటే దీనిని ఆచారం అంటారా లేదా ఆత్మానుసారం అంటారా? ఇది ఆచారం. అందుకే యేసు ప్రభు అంటాడు, చదవండి లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం. లూకా எழுதின సువిశేషం 13వ అధికారం 16వ వచనத்தை వాసిపోం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయి ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పెను. అంటే ఇప్పుడు ముఖ్యం ఏంటి? విశ్రాంతి దినమా లేదా ఈమె కట్ల నుండి విప్పబడటమా? ఏది ముఖ్యము అని యేసు ప్రభు అడగటం అక్కడ మనకి అర్థమవుతుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పరిసయ్యులకు విశ్రాంతి దినముకిచ్చేటువంటి ప్రాముఖ్యత అవతలి వ్యక్తికి వాళ్ళు ఇవ్వటం లేదు. అంటే వీళ్ళలో ఆచారము అన్నది ఎంతగా లోతుబారిపోయింది అన్నటువంటి సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. எனக்கு அன்பானவர்களே, இங்கே ஓய்வு நாள் முக்கியமா அல்லது ஒரு பிசாசினால் பீடிக்கப்பட்டு கட்டப்பட்டு இருக்கிறதான அந்த சகோதரியை விடுவிப்பது முக்கியமா என்று இயேசு கிறிஸ்து கேட்பதின் நோக்கம் என்ன? ஓய்வு நாளை காட்டிலும் பிசாசினால் கட்டப்பட்டிருக்கிறதான அந்த சகோதரி தான் முக்கியமாய் காணப்படுகிறது என்பதை அவர்கள் உணர்த்தும்படிதான் தேவன் ஆண்டவராகிய இயேசு கிறிஸ்து அந்த வார்த்தையை அவர்களோடு சொல்லுகிறார். நீங்கள் மத்தேயு எழுதின சுவிசேஷத்திலே 9வது அதிகாரம் 13வது வசனத்தை நாம் வாசிக்கும் பொழுது, மத்தேயு ராసిన సువార్త 9వ అధ్యాయం 9:13
అయితే నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువరాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావం ఏదో మీరు వెళ్ళి நேர்ச்சுக்கொள்ளுடி. நீங்கள் உங்களுடைய உத்தேசம் என்ன, உங்களுடைய நோக்கம் என்னவென்றால் பலியை தான் நாங்கள் விரும்புகிறோம். தேவனுக்கு பிரியமானது பலி மாத்திரமே. அதன் அர்த்தம் என்னவென்று சொன்னால் நியாய பிரமாணம் தான் எங்களுக்கு முக்கியம். நியாய பிரமாணம் தான் நாங்கள் எங்களுடைய வாழ்க்கையில முக்கியமாக கொண்டிருக்கிறோம் என்றால், மனிதர்கள் எப்படி போனாலும் மனிதர்கள் என்னவானாலும் அதை குறித்து எங்களுக்கு ஒரு கவலையும் இல்லை. நாங்கள் செய்வது என்னவென்றால் நியாய பிரமாணத்தின்படிதான் நாங்கள் வாழ்வோமே தவிர மனிதர்களை குறித்து நாங்கள் ஒரு காலமும் கவலைப்பட மாட்டோம் என்கிறதான నోకతోడు அவர்கள் வாழ்ந்து கொண்டிருக்கிறார்கள் என்பதை యేసు క్రీస్తు ఇంగే அவர் చుట్టి కాட்டுகிறார். ఇక్కడ మనం చూసినట్లయితే ధర్మశాస్త్రమే మాకు ప్రాముఖ్యము. ధర్మశాస్త్రము తప్ప మనుషుల గురించి మేము ఆలోచించుకోవాల్సిన అవసరము లేదు అన్నట్టుగా వీళ్ళ యొక్క ప్రవర్తనగా కనబడుతుంది. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు అనేకులు చేస్తున్నటువంటి పొరపాటు ఏంటి అంటే, దేవుని యొక్క ఉద్దేశంలో వీరి యొక్క భక్తి పారంపర్యాచారముగానే ఉన్నది. ఆ యొక్క పరిసయ్యులాగే ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవుల యొక్క భక్తి ఎలా ఉందంటే పారంపర్యాచారము. మేము తప్పనిసరిగా ఆదివారం సంఘానికి వెళ్ళాలి, దశమ భాగాలు ఇవ్వాలి, ప్రార్థనలో పాల్గొనాలి, ఆరాధనలు చేయాలి, అన్నీ చేస్తాం. కానీ అవతలి వారిని గురించి మాకు ఏ చింత లేదు. అర్థమవుతుందా? மற்றவர்களை குறித்து நாங்கள் ஒருபோதும் நாங்கள் கவலைப்பட மாட்டோம். ஆனால் தேவனுடைய விஷயத்திலே நாங்கள் ஒழுங்காக சபைக்கு போவோம், ஒழுங்காக ஜெபிப்போம், ஒழுங்காக வசனத்தை வாசிப்போம், எல்லாவற்றையும் செய்வோம். ஆனால் மற்றவர்களை குறித்து நாங்கள் ஒரு நாளும் யோசிக்க மாட்டோம். இதைதான் ஆண்டவராகிய இயேசு கிறிஸ்து அவர்களை உணர்த்தும்படி அவர் பேசிக் கொண்டிருக்கிறார் என்பதை நாம் புரிந்து கொள்ள வேண்டும். பிரியமானவர்களே, வேத வசனம் என்ன சொல்லுகிறது? அந்த இஸ்ரவேல் ஜனங்களுக்கு தேவன் சொன்ன காரியம் என்ன? ஓசியாவின் புஸ்தகம் 4వ అధ్యాయం 1వ వచనం. ఓషియా ప్రవచన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆ ఇశ్రాయేలు ప్రజలను చూసి యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. దేని కొరకు? ఆయన ఏమైనా మీరెందుకు ధర్మశాస్త్రాన్ని పాటించలేదని వ్యాజ్యం వేస్తున్నాడా? మీరేంటి క్రమంగా విశ్రాంతి దినాన్ని ఆచరించలేదని ఆయన వ్యాజ్యం వేస్తున్నాడా? దేని గురించి వ్యాజ్యం వేస్తున్నాడు? మనుషుల్లో ఏమి లేదట. సత్యం అంటే ఏంటండి? సత్యం అంటే ఏంటి? యథార్థం లేదు, యథార్థం లేదు మనుషుల్లో. తర్వాత కనికరము లేదు. దేవునికి ఉన్నటువంటి జ్ఞానము, దేవుని గురించిన జ్ఞానము, దేవుడు ఎలా ఉంటాడు, ఏమై ఉంటాడు? దేవుడు ఏమై ఉన్నాడండి? దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమై ఉన్నాడు. ఆయన ప్రేమ స్వరూపి. ఈరోజు మనుషుల్లో అది లేదట. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు ఆయన. ఏ ధర్మశాస్త్రమునైతే పాటిస్తున్నారో ఆ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. మీరు ధర్మశాస్త్రాన్ని పాటించలేదే అని ఆయన అడగట్లేదు. ఆయన ఏమంటున్నాడు? మనుషుల్లో ఏమి లేదు. చదవండి, తమిళ్లో కూడా చదవండి ప్రియులారా. இஸ்ரவேலே மகிழ்ச்சியா இராதே, மற்ற ஜனங்களை போல் களி கூறாதே. உன் தேவனை விட்டு நீ சேர போனாய். தானியம் போராடுகிறது, சகல கலங்களினாலும் பானயத்தையும் நாடுகிறாய்.
4వ అధ్యాయము హోషేయ 4వ அதேனா இஸ்ரவேல் புத்திரரே கர்த்தருடைய வார்த்தையை கேளுங்கள். தேசத்தின் குடிகளோடு கர்த்தருக்கு வழக்குண்டு இருக்கிறது. என்ன அந்த வழக்கு? அதேவென்றால் தேசத்தில் దేశத்தில் என்ன இல்ல? உண்மை இல்லை, సత్యము లేదు, యథార్థము లేదు, இரக்கமும் இல்லை, தேவனை பற்றிய அறிவும் இல்லை. எனக்கு அன்பானவர்களே, அங்கே ஆண்டவராகிய தேவன், நீங்கள் நியாய பிரமாணத்தை கைக்கொள்ளவில்லையே, நீங்கள் ஓய்வு நாளை பின்பற்றவில்லையே என்று கேட்கவில்லை. என்ன கேட்டுக்கொண்டிருக்கிறார்? மனிதர்களுக்குள்ளே, ஜனங்களுக்குள்ளே என்ன இல்லையா? உண்மை இல்லை, இரக்கம் இல்லை, தேவனை குறித்ததான ஞானம் இல்லை. தேவனை குறித்ததான ஞானம் என்ன? தேவன் என்னவாயிருக்கிறார்? தேவன் அன்பாயிருக்கிறார். தேவன் அன்பாயிருக்கிறார் என்பதை ஜனங்கள் புரிந்து கொள்ளவில்லை. என்ன செய்து கொண்டிருக்கிறார்கள்? நாங்கள் பலிகளை செலுத்துகிறோம், ஓய்வு நாளை பின்பற்றுகிறோம், தசம பாகத்தை கொடுக்கிறோம், எல்லா காரியங்களிலும் நாங்கள் சரியாக இருக்கிறோம். ஆனால் எங்களுக்குள்ள என்ன இல்லை? அன்பு இல்லை, இரக்கம் இல்லை, உண்மை இல்லை. இதை தான் தேவன் சொல்லுகிறார். உங்களோடு எனக்கு வழக்கு உண்டு, நான் உங்களோடு வழக்காடுகிறேன். இப்படிப்பட்ட భక్తియా நான் తేడుகிறேன் உங்கள் మధ్యలో. ఇటువంటి భక్తినా నేను మీ యొద్ద ఎదురు చూస్తున్నాను అని దేవుడు అడుగుతున్నాడు. ప్రియులారా, గమనించాలి. మన భక్తి ఆచారమైనదైతే మనుషుల గురించి మనం లెక్క చేయం, మిగిలిన వారి గురించి మనకు అక్కర ఉండదు. ఆదివారం అయితే నేను సంఘంలో ఉంటానండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను సంఘానికి వెళుతాను. ఏం ప్రయోజనం? నేను దశమ భాగాలు తప్పనిసరిగా ఇస్తున్నాను. ఎవరి కొరకు? నేను తప్పనిసరిగా ఉపవాసం ఉంటాను. ఏ ప్రయోజనం? దేవుడు అడుగుతున్నాడు, నీతో నాకు వ్యాజ్యం ఉంది. రెండవ వచనము, అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యను. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. ఇటువంటి దుష్ట కార్యములు మీ యందు పెట్టుకొని మీరు నా ప్రజలు అని అనుకుంటూ నా యొద్దకు వస్తూ తప్పనిసరిగా బలులు అర్పిస్తూ తప్పనిసరిగా விஸ்ராந்தி தேவனை பாட்டிஸ்து మీరు చేస్తున్న భక్తి ఎవరి కొరకు? யாருக்காக நீங்கள் பக்தி செய்கிறீர்கள்? உங்களுடைய கிரியைகள் எல்லாமே எனக்கு ஏற்றுக்கொள்ளதாக இல்லையே. நான் அருவருக்கத்தக்க கிரியைகளை நீங்கள் செய்து கொண்டு எனக்கு பக்தி செய்கிறீர்கள் என்று நீங்கள் சொல்லுகிற காரியம் என்ன? உங்களோடு கூட எனக்கு வழக்கு உண்டு என்று தேவன் சொல்லுகிறார். ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఆనాటి పరిసయ్యులను చూస్తూ ఆయన మాట్లాడిన మాటలు ఎంత కఠినంగా ఆయన మాట్లాడాడు అన్నది మనకు అర్థమైతే, మీరు మీ యొక్క పితరుల యొక్క పారంపర్యాన్ని అనుసరిస్తూ మీరేం చేస్తున్నారో తెలుసా? చేయవలసినటువంటి దేవుడు మీ ఎడల కోరుతున్నటువంటి ఆ ధర్మ సంబంధమైన కార్యాలని మీరు విడిచిపెట్టారు. మరలా చదువుదామా? మార్కు రాసిన సువార్తలో மீண்டும் வாசிப்போமா? మార్కు எழுதின சுவிசேஷம் 7వ అధ్యాయத்திலே 9వ వచనము. మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. చదవడమ్మా. ఆయనను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో 10వ వచనం వదిలేశారు అనుకుంటా. எப்படியெனில் உன் தகப்பனை உன் தாயும் கன பண்ணுவாயாக. தகப்பனையாவது தாயாவது நிந்திக்கிறவன்
கொல்லப்பட வேண்டும் ஆ. என்று மோசே சொல்லியிருக்கிறாரே. சொல்லியிருக்கிறானே. நீங்களோ ஆ. ஒருவன் தன் தகப்பனையாவது ஆ. தாயாவதை நோக்கி, ఆ, உனக்கு நான் செய்யத்தக்க உதவி எது உண்டோ ఆ, அதை கொடுப்பவன் என்றும் காணிக்கையாக கொடுக்கிறேன் என்று சொல்லி விட்டால் அவனுடைய கடமை தீர்ந்தது என்று சொல்லி அவன் இனி தன் தகப்பனைக்காவது தன் தாயாவது யாதேறு உதவி செய்ய ஒட்டாமல் நீங்கள் போதித்த உங்கள் பாரம்பரியத்தினால் ఆ. தேவ வசனத்தை అవమాకిరీர்கள். ఆమేన్. వీరు దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను విడిచిపెట్టి వీళ్ళు దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞకు విరోధముగా చేస్తున్నటువంటి కార్యమును ప్రభువైన యేసుక్రీస్తు ఎత్తి చెబుతున్నారు. అంటే మీరు ప్రవేశపెట్టిన మీ యొక్క పారంపర్యాచారమును గైకొనటానికి దేవుని యొక్క ఆజ్ఞను మీరేం చేశారు? ఒత్తిగా నిరాకరించి మీకు మోషే ద్వారా చెప్పబడినటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో, నీ తల్లిదండ్రులను గణపరచవలననియు తల్లినైనను దూషించు వానికి మరణ శిక్ష విధింపవలనని మోషే చెప్పాడు. కానీ మీరేమంటున్నారు? ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమైనది ఏదో అది కొర్బాను, అంటే అది దేవార్పితము. ఇది ఏమైనా దేవుని వాక్యానికి పొంతన ఉందండి? దేవుడేమన్నాడు? నీ తల్లిని నీ తండ్రిని గణపరచవలను అని దేవుడు చెబితే వీళ్ళేమంటున్నారు? అదేం పర్లేదు, మీరు మీ తల్లిని మీ తండ్రిని గణపరచకపోయినా పర్వాలేదు, మీరేం చేయాలి? మీ తల్లికి మీ తండ్రికి ప్రయోజనమైనది ఏదైతే ఉందో అది మీరేం చేయండి? దేవునికి సమర్పించేయండి. అది ఎవరికి చెందుతుంది? ఎవరికి చెందుతుంది? మీ తల్లిదండ్రులకు చెందుతుంది. నేను దేవునికి సమర్పిస్తే ఎవరికి చెందుతుంది? అదే కదా వాళ్ళ యొక్క ఉద్దేశము. అర్థమవుతుందా ప్రియులారా? అర్థమవుతుందా? ఈరోజు ఇలాంటి భక్తులు ఎక్కువైపోయినారు సమాజంలో. అర్థమవుతుందా? ఇలాంటి భక్తులు ఎక్కువైపోయినారు. అసలు తల్లిదండ్రులని సన్మానించని, తల్లిదండ్రులకు మరి గౌరవించని, గణపరచని ఆ భక్తి పారంపర్యాచారమైనదా లేదా దేవుని వాక్యానుసారమైనదా? ఈరోజు ఎంతమంది క్రైస్తవులు తల్లిదండ్రులను పట్టించుకోరు, కానీ ఆ సేవకుడు చాలా గొప్ప సేవకుడు, ఆయనకి ఎంతైనా ఇవ్వచ్చు. అర్థమవుతుందా? தாயையும் தந்தையையும் கணப்பண்ண வேண்டும் என்று தேவனுடைய வசனம் சொல்லுகிறதை அந்த பரிசேயர்கள் என்ன சொல்லுகிறார்கள்? நீங்கள் அதை செய்ய வேண்டிய அவசியம் இல்லை. தகப்பனையும் தாயையும் பார்த்து உங்களுக்கு பிரயோஜனமானது குர்பான் என்றால் அது தேவனுக்கு சமர்ப்பணம். தேவனுக்கு சமர்ப்பணம். ஆனால் அப்படியானால் அதனுடைய அர்த்தம் என்ன? நீங்கள் உங்களுடைய தகப்பனையும் உங்களுடைய தாயையும் நீங்கள் கவனிக்காமல் போனாலும் பரவாயில்லை, நீங்க என்ன செய்யணும்? தசம பாகத்தை சரியா கொடுத்தாலே அது போதும், அவர்களுக்கு அதுவே ஆசீர்வாதம் என்று சொல்லுவீர்கள். ஆனால் இயேசு அதை அவர் ஒருபோதும் ఏற்றுకొల్లవిல்லை. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి యాకోబు పత్రిక, యాకోబు నిరువం 2వ అధికారం 13వ వచనాన్ని వాసిపోమా. కనికరము చూపినవాడు చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును, తీర్పును మించి అతిశయపడును. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పి వేడలా ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై నాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీరు ఎవడైనా శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడి అని చెప్పినడలా ఏమి ప్రయోజనము? అంటే అది కేవలము ఆచారము మాత్రమే. అది కేవలము దేవుని ఇష్టపెట్టే కార్యమైతే కాదు.
అది దేవుడు ఏమాత్రము కూడా కోరినది కాదు. ఏ విధముగా అయితే తల్లిదండ్రులకి చేయవలసినటువంటి బాధ్యతలో దేవునికి ఇచ్చి మేము ఏదో గొప్పగా దేవుని గణపరుస్తున్నాము అని అనుకుంటే అది దేవుడు అక్కడ దానిని మెచ్చుకోలేదు అన్న సంగతి మనకి అర్థం కావాలి. అంటే మన భక్తి మనము సంఘానికి ఎంత ఇస్తున్నాం అన్నది కదా ముఖ్యం. సంఘానికి మరి ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే పెద్ద పెద్ద సంఘాలు ప్రక్కన ఉన్న నీ సహోదరుడిని నువ్వు గమనించకుండా అతన్ని పరామర్శించకుండా నువ్వు ఎక్కడికో వెళ్ళి తీసుకెళ్ళి ఎన్ని లక్షలు ఇస్తే మాత్రం దేవుడు నిన్ను మెచ్చుకుంటాడా? ఆ భక్తినే ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఆచారముతో కూడిన భక్తి. ఆ భక్తినే ప్రభు అంటున్నాడు, దాని వలన ఏ ప్రయోజనము నీకు లేదు అని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. నీ భక్తి ఒకసారి నిజమైనదిగా ఉందా, యథార్థమైనదిగా ఉందా, దేవుడు మెచ్చుకునే భక్తిగా ఉందా అని ఆలోచించి, లేదా నేను ఇలాగనే పారంపర్య ఆచారములను ఆచరిస్తూనే నేను బ్రతుకుతాను అని అనుకుంటే దాని వలన నీకు ఏ ప్రయోజనమో ఉండదు అని గుర్తించుకోవాలి. ఈరోజు మనుషులు వారి యొక్క భక్తి పారంపర్యాన్ని అనుసరిస్తూ ఉందే తప్ప ఆత్మను అనుసరించి లేదు. అందుకే యేసుక్రీస్తు ఆనాడు ఆ పరిసయ్యులు చూసి గద్దించాడు అన్నారు. ஆண்டவராக இயேசு கிறிஸ்து அவர் சொல்லுகிறதான நோக்கம் என்னவென்றால், நீங்கள் தேவ பக்தி உள்ளவர்களாய் காணப்படுகிறீர்களே தவிர தேவனுக்குரிய காரியங்கள் ஒன்றுமே உங்களுக்குள்ள காணப்படவில்லை. உங்களுடைய பக்தி எல்லாம் மனிதனுடைய சடங்காச்சாரமான பக்தியை தவிர உண்மையான பக்தி அல்ல. எனக்கு அன்பானவர்களே, தேவனுடைய வார்த்தையை கொண்டு நாம் இந்த நாளிலே நம்முடைய பக்தியானது வெறும் மேலோட்டமாக நம்மை நாம் காண்பிக்க வேண்டும் என்ற ஒரு நோக்கத்தோடு நாம் வாழ்ந்து கொண்டிருக்கிறோமா, அல்லது உண்மையாக தேவன் பிரியப்படுகிற பக்தியை நாம் செய்கிறோமா என்று சொல்லி நாம் யோசித்து ஒரு நல்ல தீர்மானத்தை நம்முடைய வாழ்க்கையில் நாம் எடுக்க வேண்டியவர்களாய் காணப்படுகிறோம். ஞாயிற்றுக்கிழமைக்குரிய விசுவாசிகளாய் இருக்க வேண்டாம். 4 பேர் மெச்சுக்கொள்ளத்தக்கதான ஜெபம் செய்கிறவர்களாய் நாம் இருக்கக்கூடாது. நம்முடைய உபவாசம் தேவனுக்கு பிரியமுள்ள உபவாசமாய் இருக்கிறதா என்று சொல்லி நாம் நம்மை நாமே ఆరాய்ந்து பார்க்க வேண்டும். కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుడు, మన భక్తిని మనము పరిశీలించుకోవాలండి. మనము ఎంతకాలము భక్తి చేసినా ఆ భక్తి కేవలము మనుషుల యొక్క పారంపర్యాచారముతో కూడిన భక్తి అయితే అది వ్యర్థము. కనుక వీలైనంత వరకు దేవుడు ఇష్టపడే భక్తిని మనము చేద్దాం. దేవుడు మనకి సహాయం చేయాలని ఒక తీర్మానంతో ఈ దినమందు దేవుని సన్నిధిలో మనము ప్రార్థించుకుంటాం.